బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లో మరోసారి హీరా గ్రూప్ లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హీరా గ్రూప్ చైర్మన్ నవీరా షేక్ ఆఫీస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపడుతున్నారు. కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో మరోసారి హీరా గ్రూప్ లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హీరా గ్రూప్ చైర్మన్ నవీరా షేక్ ఆఫీస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపడుతున్నారు. కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు. ఇక బంజారా హిల్స్ లో ఉన్న హీరా గ్రూప్ లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈరోజు తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు అనేవి నిర్వహిస్తున్నారు. ఇక హీరా గ్రూప్ చైర్మన్ నవీరా షేక్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ తనిఖీలు అనేవి చేపడుతున్నారు. అయితే తనిఖీలు చేయడానికి ప్రధాన కారణం కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. దాని కారణంగా అయితే ఈ రోజు అయితే ఈడీ అధికారులు హీరా గ్రూప్ లో కంపెనీలో కూడా సోదాలు చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే మరోసారి మళ్ళీ ఈడీ సోదాలు అనేవి హీరా గ్రూప్ ఆఫీసులో చేయడం అనేది సంచలనంగా మారింది. గతంలో కూడా ఈ హీరా గ్రూప్ గురించి అనేక వార్తలు వెలువడడం, దానికి సంబంధించిన కేసులు నడవడం కూడా మనం చూస్తున్నాం. మరోసారి ఈడీ అధికారులు సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు. ఇక కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇక దాని కారణంగా బంజారా హిల్స్ లో హీరా గ్రూప్ లో ఈడీ అధికారులు సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు అనేవి ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. రైట్ సుజాత, గతంలో కూడా మనం చూసాం హీరా గ్రూప్ పేరు ఏ విధంగా అయితే వార్తల్లో నిలిచిందో, దానికి సంబంధించిన కేసులు కానీ. అయితే మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎక్కడి వరకు వచ్చినాయి సోదాలు? ప్రస్తుతం మనమైతే బంజారా హిల్స్లోని హీరా గ్రూప్స్ ఆఫ్ కంపెనీ వద్ద ఉన్నాము. ఎందుకంటే ఉదయం నుంచి అటు ఈడీ అధికారులు అయితే మాత్రం రైడ్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో ఏదైతే హీరా గ్రూప్స్ ఆఫ్ ఎండీగా ఉన్నటువంటి నవహీరాకి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో అటు భారీగా ఆస్తుల్లో గోల్మాల్ చేశారు. అదేవిధంగా గోల్డ్ స్కీమ్ ద్వారా అనేక మందిని డబ్బులు వసూలు చేసి వాళ్ళకి పెట్టుబడులు అదేవిధంగా వడ్డీల రూపంలో చెల్లిస్తామని చేసి మోసం చేసినటువంటి విషయంలో అటు ఈడీ అధికారులు కూడా ఇప్పటికే హీరా గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆస్తులను కూడా అటాచ్ చేశారు. అయితే 2014 ఆ టైంలో జరిగినటువంటి ఈ ఆస్తులు గోల్మాల్లో ఇప్పుడు విదేశాలకు సంబంధించినటువంటి అధిక పెట్టుబడులు ఉన్నాయి. అసలుకి ఇక్కడ నుంచి భారతదేశం నుంచి ఎలాంటి తనకి అనుమతులు లేకుండానే విదేశాలకు పెట్టుబడులు పెట్టడం, అక్కడ నుంచి కూడా అధిక మొత్తంలో లాభాలు పొందడము, మరోవైపు ఆస్తులకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఎక్కడా కూడా లేకపోవడంతో అటు ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి మరొకసారి అయితే మాత్రము రైడ్స్ కొనసాగిస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 12 మంది అధికారులతో పాటు ఉదయం నుంచి ఈ ఈడీ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. చూస్తున్నాము లోపలికి కూడా ఎవరిని అనుమతించారు కాబట్టి అటు ఈడీ అధికారులు ఉదయం లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు బయటికి కూడా రాలేదు. ఏదైతే అధిక మొత్తంలో గతంలోనూ ఈడీ అధికారులు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా అటాచ్ చేసినటువంటి విషయం చూసాము. అయితే అప్పటికి ఇప్పటికీ ఆస్తులు ఎంత సంపాదించారు, వాటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ మీద అదేవిధంగా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అటు ఈడీ అధికారులు అయితే మాత్రము సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. హీరా గ్రూప్స్ అంటే అనేక మంది అటు పెట్టుబడుల విషయంలో కావచ్చు, గోల్డ్కి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అందులో కూడా చాలా మంది బాధితులు అటు గతంలో కోర్టును ఆశ్రయించడం, కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా హీరా గ్రూప్స్కి సంబంధించినటువంటి న్యాయవాదులు అక్కడికి వచ్చినటువంటి బాధితుల మీద దాడి చేసినటువంటి ఘటనలు ఇవన్నీ కూడా చూసాము. అయితే ప్రస్తుతము పాత అంటే గతంలో ఉన్నటువంటి ఆస్తులు అటాచ్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఆస్తులు ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి వివరాలను అయితే మాత్రము సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. చూస్తున్నాం కదా చుట్టుపక్కలంతా కూడా సెక్యూరిటీ ఉన్నారు. లోపల అధికారులు మాత్రము ఇంకా ఈ సోదాలను కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు 8 గంటలు దాటుతున్నా కూడా సోదాలు అయితే ఇంకా ముగియలేదు. ఒకవేళ ఈ రోజు కానీ వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే అవకతవకలు జరిగాయని భావించి లోపల సోదాలు చేస్తున్నారో వాటికి ఒక క్లారిటీ వస్తే మాత్రము ఈ సోదాలు ఈ రోజుతో ఆగిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ కొనసాగే అవకాశం
కూడా ఉంటుంది. ఎందుకంటే హీరా గ్రూప్స్కి సంబంధించినటువంటి అధినేతలను అందులో ఉన్నటువంటి వాళ్ళని గతంలో అరెస్ట్ చేయడము, వాళ్ళని రిమాండ్కి తరలించడం, తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆస్తి వివరాలకి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ అవకతవకలు జరుగుతున్నాయి అనే ఒక అనుమానంతోనే ఇక్కడికి వచ్చి అధికారులు అయితే మాత్రము సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి హీరా గ్రూప్స్ లో ఎంతమంది ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులు ఎవరైనా పెట్టారా, బాధితులు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో అయితే మాత్రము సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ సుజాత, ఎవరైతే ఆ గ్రూప్ చైర్మన్ ఉన్నారు నవీరా షేక్, ఆయన మీద ఇంతకు ముందు కూడా కొన్ని కేసులు అనేవి ఉండటం చూస్తున్నాం. అయితే మరోసారి ఈడీ తనిఖీల్లో కూడా ఆయన ఆఫీసులో తనిఖీలు చేయడం కూడా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇంతకు ముందున్న కేసులకు సంబంధించిన విషయం ఏంటి సుజాత? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నవహీరా ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించి గతంలో తనతో పాటు ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా కేసులు అయితే నమోదయ్యాయి. ఇది ఎంత సంపాదన అంటే ఈ హీరా గ్రూప్స్కి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో అవకతవకలు మాత్రమే కాకుండా కొన్ని భూములను కూడా కొన్నారు. ఆ భూముల్ని అధిక మొత్తంలో కొనుగోలు చేశారు. బాధితుల నుంచి డబ్బులను వీళ్ళు వసూలు చేసిన తర్వాత అవన్నిటిని కూడా బాధితులకు ఎక్కడా కూడా అప్పచెప్పకుండా, అంటే అధిక వడ్డీ ఇస్తాము అని చెప్పేసి నమ్మించి మోసం చేశారు అని బాధితులు అప్రోచ్ అయిన తర్వాత అనేక కేసులు అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆ కేసులకి సంబంధించినటువంటి వాటిని ఒక్కొక్కటి కూడా మళ్ళీ ఈడీ అధికారులు బయటికి తీస్తున్నారు. ఆ పెట్టుబడులంతా కూడా ఆస్తిని అటాచ్ చేసిన తర్వాత, ఈడీ అధికారులు అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు సంపాదించినటువంటి ఆస్తుల మీద కూడా ఆరా తీస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఈ కేసెస్కి సంబంధించి ఏదైతే హీరా గ్రూప్స్కి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఇంకా ఎక్కడ క్లోజ్ అవ్వలేదు, వాటిని కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి వాటిని అటాచ్ చేస్తూ మళ్ళీ కూడా సోదాలు చేస్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించి ఇప్పుడేమైనా అవకతవకలు అయితే మాత్రము ఈడీ అధికారులు మరొకసారి ఈ హీరా గ్రూప్స్ మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. గతంలో చూసాము అటు సిసిఎస్కి సంబంధించి కూడా అటాచ్ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత అటు హీరా గ్రూప్స్ కేవలము హైదరాబాద్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దగ్గర కూడా కొన్ని ప్రాపర్టీస్ కొన్నారు, అక్కడ కూడా అవకతవకలు చేశారు అని చెప్పేసి ఓవరాల్గా ఏవైతే హీరా గ్రూప్స్కి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయో వాటన్నిటిని మీద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు హీరా గ్రూప్స్ ఏం చేస్తుంది, ఎక్కడ పెట్టుబడులు పెడుతుంది, ఎవరైనా సరే ఇందులో ఇన్వెస్టర్స్ ఉన్నారా అనే దాని మీద మొత్తంగా అయితే ఫోకస్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు లోపల ఉన్నటువంటి అధికారులు ఎలాంటి ఫైల్స్ అనేది స్వాధీనం చేశారు, ఎలాంటి ఆస్తులను గుర్తించారు అనేది మాత్రము చాలా గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.